కోట మండలంలోని టీడీపీ బీసీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి అధినాయకులపై గాని విమర్శలు చేసే స్థాయి కందలి బాలకృష్ణ యాదవ్కు లేదని కోట మండలం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అన్నారు. కోట మండలం కోటలో శనివారం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు టీడీపీ నియోజకవర్గం బీసీ సేల్ అధ్యక్షులు కందలి బాలకృష్ణ యాదవ్ కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూటమి ప్రభుత్వ పాలనపై చేసిన విమర్శలపై బీసీ నాయకులు స్పందిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. మన బీసీసీఎల్ మాజీ మండలాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించేంత హోదా వచ్చిందంటే అసలు మనం చెప్పుకోదు. ఆయన గురించి మాట్లాడడం తప్పు, మనం ఆయన గురించే మాట్లాడుకుంటాం. కానీ ఉచితాలు ఇక్కడ సూపర్ సిక్స్ ఎక్కడిచ్చారు అన్నారు. సూపర్ సిక్స్ అంటే ఏమిటివి? సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇచ్చారు, బస్సు ఫ్రీ ఇచ్చారు, 4,000 పెన్షన్ ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఇవన్నీ ఏంది వాడికి కళ్ళు లేని కబోది మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్టా? ఆయన చదువుకున్నాడు, మళ్ళీ ఆ మండలాధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఇలాంటివి చూసి కూడా దోచుకోవడం దాచుకోవడం అంట. ఆయన అది ఏ పదమో అర్థం కాల. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. అది ఎంత తప్పు. మాజీ మండలాధ్యక్షుడిగా తెలుగుదేశం కార్యకర్తగా ఉండి ఇలాంటి విమర్శలు చేయడం తప్పు. తెలిసి జిల్లా బీసీ అధ్యక్షుడు ఎవరు బీసీ కదా, బీసీకి ద్రోహం చేసినాడని మాట్లాడతా. కాబట్టి ఆయన స్టేట్మెంట్ విమర్శించిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నాం. 28-29 తేదీల్లో జరిగే మహానాడికి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీకి ఒక మండల అధ్యక్షుడు కానించి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు దాకా కూడా తీసుకొచ్చినట్టు ఘనత మా సునీల్ అన్నది. అదే ఈ యొక్క ప్రభుత్వానిది. దాన్ని మర్చిపోతా ఉన్నావు. ఇంత నువ్వు అన్నావు నామినేటెడ్ పదవులు అవి ఏవి కూడా బీసీలకు ఇవ్వలేదని. అయా బాలకృష్ణ యాదవ్ గారు చెప్తున్నాను, నేను బీసీని. ఈ యొక్క మండలంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో 5 పోస్టులు సొసైటీ చైర్మన్ ఉంటే బీసీకి ఇచ్చిన ఘనత ఈ యొక్క ప్రభుత్వానిది, మా యొక్క ఎమ్మెల్యేదని ముఖ్యంగా మరీ నీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే డాక్టర్ కాడికి ఇల్లు ట్రీట్మెంట్ చేయించుకో తప్ప ఇలాగాన మళ్ళీ బీసీలకి జరగలేదు. అదేవిధంగా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం కానీ చేస్తే ఈసారి మాటలతో కాదు, చాలా జాగ్రత్తగా వహించు అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను.